అలాగే కాఫర్ సల్ఫేట్ ద్రావణము ఐరన్ కలిసి మనకి ఐరేట్ సల్ఫేట్ ద్రావణము కాఫర్గా మారుతుంది. మనం వెనిగర్ తీసుకుంటే వెనిగర్కి బేకింగ్ సోడా యాడ్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు సున్నపు నీటి మధ్య చర్య అనేది ఎలా ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీరు మనకి కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాల వలె మార్చడం కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పుని మనం రసాయనిక మార్పు అంటాం. ఈ రసాయనిక మార్పుని మనం రసాయనిక చర్య అంటాం. అలాంటి రసాయనిక చర్యలు జరిగిన అంత్య ఉత్పత్తి ఒకటే ఔషధం. అలాగే రసాయనిక చర్యల యొక్క ఉత్పత్తులు ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే అవి ప్లాస్టిక్, డిటర్జెంట్, ఇవన్నీ కూడా అనేక రసాయనిక చర్యలు జరిగి మనకి ఏర్పడతాయి. మనం పదార్థాన్ని మండించడం అనేది కూడా ఒక రసాయనిక మార్పు. బాణసంచా పేల్చడం అనేది కూడా ఒక రసాయనిక మార్పు. మనం ఇనుము తుప్పు పట్టడం చూస్తే ఐరన్ అనేది ఆక్సిజన్తో కలిసి మనకి తుప్పు అనేది ఏర్పడుతుంది. మనం ఇనుము తుప్పు పట్టకుండా ఉండేందుకు ఇనుముపై జింకు పొర నిక్షిప్తం చేస్తాం. దాన్ని